సుబ్రహ్మణ్య స్వామి వాసుకి అనే సర్పానికి అభయమిచ్చి రక్షణగా ఉన్న ప్రదేశం. మన భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నాగదోష నివారణ క్షేత్రం. ఈ ఆలయమే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎక్కడ ఉంది, ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ ఆలయం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో సుబ్రహ్మణ్య అనే విలేజ్లో ఉంటుంది. మనం ఈ ఆలయానికి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి బస్సులు అలాగే ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. నేను ట్రైన్లో వెళ్ళాను. మనం బెంగళూరు నుంచి సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కేవలం 13 కిలోమీటర్లు మాత్రమే. ఇది సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. ఇక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళే ప్రైవేట్ వెహికల్స్, ఆటోలు అలాగే కేఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. నేను వీడియోలు తీసుకుంటూ ఉండడం వల్ల బస్ అయితే మిస్ అయ్యాను. అందువల్ల నేను ఆటోలో వెళ్ళవలసి వచ్చింది. మనం ఆటోలో వెళ్తే 60 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆటో ఆలయం సమీపానికే వెళ్తుంది. మనం ఇక్కడ నుంచి ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వావ్, ఇక్కడ చూడండి, ముందు ఆలయం, వెనకాల కొండలు అలాగే పొగమంచు. చూడండి ఎంత అందంగా ఉందో ఈ దేవస్థానం. నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇప్పుడు మనం ఆలయం వద్దకు వెళ్దాం. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. ఈ ఆలయం కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అందుకే ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏమైనా కొనుక్కోవాలంటే షాపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒక షెడ్ని కూడా ఏర్పాటు చేశారు. ఎంతో మంది భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ మనకు రూములు కావాలంటే 3 రోజుల ముందే కర్ణాటక టెంపుల్ అకామిడేషన్ అనే వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కుమారధార అనే నది ఉంది. మనం ఆ నదిలో స్నానం చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలి. కానీ నది దూరంగా ఉండటం వల్ల ఇక్కడ సమీపంలో ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వద్ద ఇంకొక నది ఉంది. ఆ నదిలో స్నానం చేయడానికి నేను వెళ్తున్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎలా వెలిశారో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం నాగరాజు అయిన వాసుకి గరుక్కుమంతుడి నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఈ ప్రదేశానికి వచ్చాడు. ఇక్కడ ఒక గుహలో ఆ మహాశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమై వాసుకి అభయమిస్తాడు. తన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ వాసుకి రక్షణగా ఉండమని చెప్తాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతం సుబ్రహ్మణ్య స్వామికి అలాగే వాసుకి నివాసంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం ఇక్కడి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి వధించిన తర్వాత స్వామివారు ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ నదిలో తన ఆయుధాన్ని శుద్ధి చేసుకున్నాడని భక్తుల నమ్మకం. అప్పటి నుంచి ఈ నదికి కుమారధార నది అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ నదిలో మనం స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే చర్మ వ్యాధులు నయం అవుతాయని భక్తులు నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ నది కుమారధార నదికి ఉపనది అనమాట. ఈ నది చివరికి కుమార నదిలో అయితే కలుస్తుంది. ఈ నది ఒడ్డున ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉంది. చూడండి, కుమారధార నది దూరంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళలేని భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నీళ్లు ఇక్కడ చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. అందువల్ల నేను ఇక్కడే స్నానం చేశాను. వావ్, ఇక్కడ చూడండి, నది ఒడ్డున ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎంత అద్భుతంగా ఉందో కదా. నేను ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, సర్పరాజు వాసుకి విగ్రహం ఎంత బాగుందో. మీరు ఇక్కడ సర్ప సంస్కార పూజ చేసుకోవాలనుకుంటే 2-3 నెలల ముందే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజ కాస్ట్ వచ్చేసి 4200 రూపాయలు ఉంది. ఈ సర్ప సంస్కార పూజ 2 రోజులు ఉంటుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్న 1 రోజు ముందే ఇక్కడికి వచ్చి ఆలయం దగ్గర ఉన్న సేవా కౌంటర్లో మీరు బుక్ చేసుకున్న టికెట్ ప్రింట్అవుట్ని చూపిస్తే దానిపై వారు ఒక సీట్ నెంబర్ వేసిస్తారు. ఆ తర్వాత మీరు ఇక్కడ ఆలయానికి సంబంధించిన వసతి గృహాలు చాలా ఉంటాయి. మీరు ఏదో ఒక వసతి గృహం దగ్గరికి వెళ్ళి మీరు బుక్ చేసుకున్న టికెట్ చూపిస్తే వాళ్ళు మీకు ఒక రూమ్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఆ రూమ్ రెంట్ని మీరే పే చేయవలసి ఉంటుంది. మీరు ఆ మరుసటి రోజు ఉదయం 5 గంటలకి కుమారధార నదికి వెళ్ళి స్నానం చేసి మగవాళ్ళు తెల్లటి పంచె అలాగే తెల్లటి కండువా ధరించాలి. ఆడవాళ్ళు చీరని ధరించాలి. ఆ తర్వాత మీరు ఉదయం 7 గంటలకు ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వద్ద ఉన్న యాగశాలకు వెళ్ళి మీరు బుక్ చేసుకున్న టికెట్ పైన ఉన్న సీట్ నెంబర్ని చూపించాలి. అక్కడ మీకు ఏర్పాటు చేసిన సీట్ నెంబర్లో కూర్చుని
మీరు పూజ చేయవలసి ఉంటుంది. నేను తిరిగి ప్రధాన ఆలయం వద్దకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత షణ్ముఖ ప్రసాద భోజనశాలకైతే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రసాదానికి టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ప్రసాదం తినడానికి ఎంతమంది భక్తులు వచ్చారో. భోంచేసే వారికి ప్యాన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. నాకు మొదటగా అరిటాకు ఇచ్చారు. ఆ తర్వాత చట్నీ అయితే వేశారు. అన్నం వడ్డించారు. అన్నంలోకి రసం వేశారు. రసం అయితే చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకా కొంచెం అన్నం పెట్టి సాంబార్ వేశారు. సాంబార్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత పాయసం కూడా వేశారు. పాయసం కూడా చాలా బాగుంది. ఆ తర్వాత మజ్జిగ కూడా వేశారు. నేను పూర్తిగా తినేసి బయటకైతే వచ్చేసాను. నేను స్వామివారి లడ్డు అయితే తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.